శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ ఆడియోలో మనం 7వ నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ నక్షత్రానికి అధిదేవత అదితిదేవి. ఈమె దక్ష ప్రజాపతి కుమార్తె. విష్ణు పురాణం ప్రకారం కశ్యప మహర్షిని వివాహమాడి ద్వాదశ 12 రాజులకు ఈమె తల్లి అయినది. శ్రీ మహావిష్ణువు వామనుడిగా ఈమె గర్భం మంది జన్మించాడనమాట. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రం ఇది. ఈ నక్షత్రాన్ని ఆరాధించి అదితి సిరి సంపదలను పొందింది. ఇది దేవగణానికి సంబంధించిన నక్షత్రం. జంతువు పిల్లి, పునఃవసు అంటే 2 పదాల వల్ల ఏర్పడిన పదం ఇది. ఈ నక్షత్రంలో పుట్టినవారు కోల్పోయిన సిరి సంపదలు తిరిగి పొందుతారని చెప్పబడింది. పరిస్థితులను బట్టి మంచివారిగా, చెడ్డవారిగా, చెడ్డవారు మంచివారిగా మారే అవకాశం ఉంది. ఉన్నదాంతో గుట్టుగా సంసారం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి భాగస్వామ్య వ్యవహారాలు పనికిరావు. అమాయకపు చూపులతో ఆకట్టుకునే ముఖం వీరికి ఉంటుంది. వీరు వ్యాపారంలో కన్నా టీచర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ శాఖలో రాణించగలరు. వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకొని బాధపడవలసి ఉంటుంది. హస్త నక్షత్రంలో పుట్టిన వారిని వివాహం ఆడటం వల్ల సుఖ సంతోషాలు అధికంగా కలుగుతాయి. ఈ నక్షత్రంలో రజస్వల అయినచో అన్ని విధాలా బాగుంటుంది. ఇతరుల పట్ల జాలి, దయ చూపెట్టడం వల్ల ఇబ్బందులు కలుగుతాయన్నమాట. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి దైవభీతి, దేవతా సంబంధ క్రియల్లో పాల్గొనట ఉంటుంది. దేవతలు అమృతమయులు కావున ఈ నక్షత్రం వారి మనసు కూడా దయ, సానుభూతి కలిగి ఉంటారు. వీరు కాస్త భోజన ప్రియులై ఉంటారు. హాస్య స్వభావం ఉంటుంది. పనుల యందు నేర్పరితనం కలిగి ఉంటారు. పునర్వసు ప్రథమ పాదం కుజుని నవాంశను పొందుతుంది కావున కాస్త కోపం అధికంగా ఉంటుంది. కళ్ళల్లో ఎర్రజెర్రలు ఉంటాయి. భవిష్యత్తు ఆలోచించి పనులను చేస్తారు. ద్వితీయ పాదం శుక్ర నవాంశను పొందుతుంది. ఫ్యాషన్స్, రిచ్ ఫుడ్ ఇష్టపడతారు. ధనాన్ని సంపాదిస్తారు. తృతీయ పాదం బుధ నవాంశను పొందుతుంది. శాస్త్ర పండితుడు కానీ వాటి పట్ల ఆసక్తిగా ఉంటుంది. ధనాన్ని ఖర్చు చేయడంలో అంచనా వేసుకొని ఉంటారు. ఆయువు బాగుంటుంది. వ్యాపార మర్మాలు తెలిసిన వాడై ఉంటాడు. చతుర్థ పాదం చంద్రుడి నవాంశం పొందుతుంది. ధనం బాగా సంపాదిస్తారు. స్త్రీల పట్ల ఆదరాభిమానాలు ఎక్కువగా ఉండి వారి మాటను ఎక్కువగా పాటిస్తారు. అందరికీ ఆమోదయోగ్యంగా ప్రవర్తిస్తారు. ఆహ్లాదకరంగా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి 10 దినాల వరకు బాలారిష్టం ఉంటుంది. 3వ సంవత్సర ప్రాయంలో కంటి రోగాలు, 7వ సంవత్సర ప్రాయంలో తల్లికి అనారోగ్యం, 16వ సంవత్సర ప్రాయంలో అపమృత్యు భయం, 25 సంవత్సరాల్లో సంతానానికి కీడు లేదా అనారోగ్యం కలుగుతుంది. అంత్యకాలం ముందు విష జ్వరం వల్ల ప్రాణహాని కలిగే సూచన కలదు. సో ఇది పునర్వసు నక్షత్రం గురించి మనము ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. సో వీడియో నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.